వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమ మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా అంటే అవుననే చెప్పాలి। ఈ రోజును చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఒకవైపు ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నారంటూ ఒక ప్రచారం, మరోవైపు మోడీ అండ్ అమిత్ షా అనివార్యమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి అత్యంత ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ స్థాయిలోనే ఈ రోజున టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏపీలో మెజారిటీ స్థానాలు సాధించడం కానీ ఒక వేవ్ని క్రియేట్ చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం। సో ఈ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఈ రోజున మోడీ కానీ అమిత్ షా కానీ తమకు 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంటూ కూడా వాళ్ళు చేసిన ఎన్నికల ప్రచారం అయితే అంతగా ఫలితాన్ని అయితే ఇవ్వలేదు। ఆ స్థాయిలో మెజారిటీని కూడా బీజేపీ ఇండివిజువల్గా సాధించలేకపోయింది, ఎన్డీఏ కూటమి పక్షాలు కూడా సాధించలేకపోయాయి మెజారిటీ చోట్ల। మరోవైపు చూసినట్లయితే కాంగ్రెస్ అనూహ్యంగా అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చరిష్మా కానీ, జోడో యాత్ర కానీ, ప్రియాంక చేసిన ప్రచారం కానీ, ఫేస్ టు ఫేస్ ఆమె జనంతో మమేకమవుతూ పెట్టిన సభలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఇండియా కూటమికి ఒక ఎసెట్గా మారే అనుకోవాలి। గతానికంటే భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ అనూహ్యంగా 99 స్థానాలను పెంచుకుంటూ వెళ్ళింది। సో ఈరోజు ఇండివిజువల్గా కాంగ్రెస్కి 99 వస్తే మొత్తం ఏదైతే ఇండియా కూటమి పక్షాలని లైక్ స్టాలిన్ కానీ, మమతా లాంటి వాళ్ళని కానీ, అదేవిధంగా ఉద్ధవ్ లాంటి వాళ్ళని కలుపుకున్నట్లయితే ఈరోజు దాదాపు కాంగ్రెస్కు 233, ఇండియా కూటమికి మొత్తం 233 స్థానాలను అయితే ఇండియా కూటమి దక్కించుకోగలిగిందని అనుకోవాలి। వేరాజ్ ఎన్డీఏకి వచ్చినట్లయితే కూడా ఈ రోజున 400 టార్గెట్గానే మోడీ అనుకో ప్రచారం చేస్తూ వచ్చారు। ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సెంటిమెంట్ ఇష్యూగా 370 అనే అంశాన్ని కూడా వాళ్ళు ఇండివిజువల్గా ఏదైతే బీజేపీకి 370 వస్తాయి, అదేవిధంగా 400 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయంటూ కూడా మోడీ మాట్లాడుతూ వచ్చారు। తాను మరోసారి ప్రధాని అవుతాను, హ్యాట్రిక్ కొట్టబోతున్నాను అంటూ కూడా ఆయన చాలాసార్లు జోస్యం చెప్తూ వచ్చారు। ఇక వేరేస్ గ్రౌండ్ రియాలిటీకి మనకు వచ్చినట్లయితే కాంగ్రెస్ తను పెంచుకుంటూ పోయిన ఒక ఇమేజ్ కారణంగానే ఆ స్థాయిలో తాను అనుకున్న ఓట్ బ్యాంక్ని ఈరోజు మోడీ అనుకో సాధించలేకపోయారని అనుకోవాలి। ఈ క్రమంలోనే ఈ రోజున 240 సీట్స్కి ఈరోజు బీజేపీ పరిమితమైంది। మామూలుగా అయితే అది మెజారిటీ నెంబర్ కాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 మెజారిటీ నెంబర్ అవుతుంది 550లో, అవుట్ ఆఫ్ 550లో। ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ రోజున 240 సీట్లు సాధించిన తర్వాత ఏదైతే దేశవ్యాప్తంగా గత 2 రోజులుగా ఒకటే చర్చ నడుస్తూ వస్తోంది ఈరోజు। ఎందుకంటే గతంలో ఎన్డీఏలో ఉన్న పక్షాలన్నీ కూడా ఈరోజు మెజారిటీ లేవు, మోడీ అండ్ అమిత్ షా మోనోపలి కారణం అనే పేరుతోని చాలా మెజారిటీ పక్షాలు ఈరోజు దూరం అవడం జరిగింది। లైక్ మహారాష్ట్ర లాంటి చోట మనం చూసినట్లయితే ఉద్ధవ్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, శివసేన పేరు ఏదైతే పూర్తి స్థాయిలో షిండే శివసేన పేరుతోని ఆ పార్టీని చీల్చే ప్రయత్నం చేయడం, బీజేపీతో కలిసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం। బట్ ఇక్కడ షిండేని పక్కన పెట్టి మరి ఈరోజు ఉద్ధవ్కే మెజారిటీ సీట్లు లభించిన పరిస్థితి ఉంది, ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఉద్ధవ్కు। ఇక మరోవైపు చూసినట్లయితే స్టాలిన్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కూటమి వైపే ఉన్నారు, లెఫ్ట్ ఆ స్థాయిలో సీట్లు సాధించుకోలేకపోయినా కూడా ఈ కాంగ్రెస్కే మద్దతు తెలుపుతూ వస్తోంది। ఈరోజు మమతా లాంటి వాళ్ళని ఎలాగైనా సెకండ్ ప్లేస్కి నెట్టాలని బీజేపీ పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా బట్ వెస్ట్ బెంగాల్లో మాత్రం మమతానే పైచేయి సాధించిందని అనుకోవాలి। అలా మెజారిటీ చోట్ల ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ మెజారిటీ స్థానాలను కూడా సాధించడం కారణంగానే ఈరోజు దగ్గరగా 233 స్థానాలకు ఇండియా కూటమి చేరుకుందని అనుకోవాలి। అయితే ఇదే సమయంలో 240కే మోడీని బీజేపీని పరిమితం చేయడంలో కాంగ్రెస్ కొంతమేరకు సక్సెస్ అయింది। ఇక ఈ క్రమంలోనే ఎన్డీఏ పక్షాలని ఇప్పుడున్న భాగస్వామి పక్షాలని కలుపుకుంటే మోడీ మొత్తం చూసుకున్నట్లయితే 293 స్థానాలను సాధించినట్లయింది। ఈ క్రమంలోనే ఒక అబ్సల్యూట్ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ఉంది కాబట్టి మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమవుతూ వస్తున్నారు। ఇక మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే కేంద్ర కేబినెట్ కూడా ఏదైతే ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు మోడీ, అదేవిధంగా చూసినట్లయితే రాజీనామా చేసి అనంతరం ఈ కార్యక్రమానికి అయితే ఆయన సిద్ధమవుతూ ఉన్నారు। 8వ తేదీన మోడీ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారనేది మనకున్న సమాచారం। మరోవైపు చూసినట్లయితే కూడా ఇక అదే స్థాయిలో ఇక్కడ ఈ రోజున ఎన్డీఏ కూటమిలో అటు చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా చూసినట్లయితే ఇటు నితీష్ లాంటి వాళ్ళు కానీ అతి కీలక భాగస్వాములు కాబోతున్నారు। ఎందుకంటే నితీష్ చాలాసార్లు బీహార్ కేంద్రంగా అటు తేజస్వితో ఒకసారి, ఇటు బీజేపీతో ఒకసారి దాదాపు గత 5-6 ఏళ్లుగా ఆయన దోబూచులాట ఆడుతూనే వస్తున్నారు। సో ఎట్టకేలకైతే మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన తేజస్విని పక్కన పెట్టి ఎన్డీఏతో కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు లాస్ట్ మినిట్లో। సో ఈ క్రమంలోనే ఈ రోజున అటు నితీష్ కానీ, ఇటు అత్యధిక స్థానాలు సాధించిన చంద్రబాబు నాయుడు కానీ ఏపీలో ఈరోజు మోడీ అండ్ అమిత్ షాకే కాదు ఎన్డీఏలో కూడా అత్యంత కీలకంగా మారారు। అయితే గతంలో లాగే చంద్రబాబు నాయుడిని లైట్ తీసుకునే పరిస్థితి ఉందా కేంద్రంలో అంటే ఆ పరిస్థితి ఈరోజు లేదన్నది వాస్తవం। ఎందుకంటే అటు నితీష్తో పాటు నితీష్ కన్నా సీనియర్ రాజకీయవేత్త అయినప్పటికీ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో సైతం బట్ ఈరోజు చూసినట్లయితే ఆయన అదే స్థాయిలో అవసరమైతే ఎన్డీఏ తరపున ఒక చక్రం తిప్పగల జాతీయ నేతగా కూడా చంద్రబాబుకు ఆ ఇమేజ్ ఉంది। గతంలో ఆ స్థాయిలో జాతీయ రాజకీయాల్ని శాసించిన చరిత్ర కూడా ఉంది। అందుకే ఈరోజు దేశం మొత్తం
మొత్తం కూడా చంద్రబాబు నాయుడు వైపే చూస్తుంది. ఒకవైపు ఏపీలో రిజల్ట్ వస్తూ ఉంటే మరోవైపు నేషనల్ మీడియా అంతా కూడా ద కింగ్ మేకర్, ద నేషనల్ కింగ్ మేకర్ అంటూ కూడా చంద్రబాబు నాయుడుని కీర్తిస్తూ న్యూస్ ఇవ్వడం కూడా మనం చూస్తూ వచ్చాం. అందుకే ఇక అదే స్థాయిలో అటు మోడీ, అమిత్ షాలు తమకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడుకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, ఆ పరిస్థితులను తీసుకురావడంలో చంద్రబాబు కొంతమేరకు సక్సెస్ అయినా, బట్ అదే స్థాయిలో ఈ రోజున ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఒక దశలో మనం చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే మోడీ గత 10 ఏళ్లుగా ప్రధానిగా ఆయన కానీ ఆయన సహచరుడైన అమిత్ షా కానీ అవలంబించిన విధానాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని అంశాల్లో ఒక మోనోపలి తీరుగా వాళ్ళు వ్యవహరించిన విధానం కావచ్చు, అటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఆ స్థాయిలో మోడీని, అమిత్ షాని ఓన్ చేసుకునే సిచ్యువేషన్లో లేరనేది వాస్తవం. లైక్ ఒక అద్వానీ లాంటి వాళ్ళనో, అదేవిధంగా ఒక ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ బేస్ ఉన్న వాళ్ళని, ఒక ఉమాభారత్ లాంటి వాళ్ళనో, ఒక మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళనో, కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళని మోడీ ఆయన కూడా డిజోన్ చేసుకునే పరిస్థితి ఉంది చాలా రోజులుగా. తన మీద వచ్చిన నెగిటివిటీని పక్కన పెట్టుకోవడానికి ఒక భారతరత్న పేరుతో అద్వానీని గౌరవించిన సందర్భం ఉంది. కానీ చాలా విషయాల్లో ఆయన వేదిక మీదే అద్వానీని ఏదైతే అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ కారణాలు కావచ్చు, మోడీ ఆర్ఎస్ఎస్ ఏదైతే బీజేపీ ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో ప్రభుత్వాలు నడుస్తాయని అందరికీ తెలిసిందే. కానీ దాన్ని పక్కన పెట్టి ఒక మోనోపలీగా ఏదైతే వ్యవహరించారు మోడీ అండ్ అమిత్ షా అనే ఒక అపవాదు ఉంది ఆ స్థాయిలో. బట్ ఈ రోజున చూసినట్లయితే మోడీ తర్వాత ఒక యోగి అన్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరిగిన యోగి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో యూపీలో తన హవాని, తన పట్టును కూడా కోల్పోయారు. మోడీ అండ్ యోగి అయోధ్య పేరుతో ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా హడావిడి చేసిన ఈరోజు అయోధ్య గుడి ఉన్న చాటే ఆ ఎంపీ సీట్ని కూడా మోడీ బీజేపీ గెలుచుకోలేకపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ సీన్ మొత్తం చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దలు ఈరోజు రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో చంద్రబాబు నాయుడికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో వాజ్పేయి హయాంలో ఆయన ఏదైతే ఎన్డీఏలో చక్రం తిప్పిన పరిస్థితి అయితే ఉంది, అంతకుముందు కూడా ఏదైతే ఎన్టీఆర్ హయాం నుంచి చూసుకున్నట్లయితే నేషనల్ ఫ్రంట్ మొదలుకొని ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీఆర్ కానీ అత్యంత కీలక భాగస్వామ్యంగా పనిచేసి ఉన్నారు. ప్రధానమంత్రుల నుంచి రాష్ట్రపతుల వరకు కూడా శాసించిన చరిత్ర అయితే ఉంది, సెలెక్ట్ చేసిన చరిత్ర అయితే ఉంది. సో బీజేపీతో వచ్చిన చిన్న గ్యాప్ కారణంగా, ఒక లాంగ్ గ్యాప్ కారణంగా ఆ తర్వాత 2014 దాకా అటు మోడీతో కానీ అమిత్ షాతో కానీ ఆయన పొత్తు పెట్టుకోలేదు. స్వయంగా ఆ రోజు ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మోడీనే టీడీపీతో పొత్తులకు ఇనిషియేట్ చేశారు. ఆ రోజు ఎన్డీఏని బలోపేతం చేసే క్రమంలో చంద్రబాబు ఆయనకు ఒక ఆశాకిరణంలో కనిపించారు. బాలకృష్ణ లాంటి వాళ్ళ రాయబారంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత 2-3 ఏళ్ల పాటు ఆ పొత్తులు ఉన్నాయి, కలిసి ఎన్నికలకు వెళ్ళున్నారు, మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. బట్ విభజన హామీల వేదికగా స్టార్ట్ అయిన డ్రిఫ్ట్ కారణంగా వాళ్ళు విడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే మోడీ అండ్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా రాష్ట్రంలో పరిణామాలు రావడం కానీ, ప్రత్యేక హోదా మొదలుకొని అనేక విభజన హామీల విషయంలో నిమ్మకి నీరెత్తినట్టు మోడీ అనుకో వ్యవహరించిన తీరు కానీ ఏపీ ప్రజలకు కూడా ఒక ఆగ్రహాన్ని అయితే కలిగించింది. సో పవన్ కళ్యాణ్ కూడా 2019 నాటికి డిఫర్ అయి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇండివిజువల్గా ఎన్నికలకు వెళ్ళున్నారు. బట్ ఇదే జగన్మోహన్ రెడ్డికి ఎడ్జి తీసుకొచ్చింది. ఒక 151 సీట్లను అయితే తెచ్చిపెట్టింది ఆయనకు ఆ ఎన్నికలు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముందుగా బీజేపీతో కలవడం కానీ, ఇక 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు పూర్తిగా సైలెంట్గా ఉండిపోవటం. సో ఏదైతే కరోనా పాండమిక్ లాంటి 2 పీరియడ్స్ తర్వాత క్రమక్రమంగా టీడీపీ తన పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం కానీ, జనసేన అధినేత పవన్ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలపడం కానీ, సో ఈ కారణాలన్నీ కూడా బీజేపీని ఏపీ వైపు ప్రత్యేకించి చంద్రబాబు వైపు చూసేలా ప్రయత్నం చేశాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ పొత్తుల్లో కూటమి పొత్తులు కుదరడంలో ఒక కీలక పాత్ర అయితే పోషించారు. దాని ఫలితమే ఈరోజు ఒక ప్రభంజనాన్ని, ఒక సునామీని అయితే ఈ కూటమి ఏపీ ఎన్నికల్లో సృష్టించింది. సో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక టార్చ్ బేరర్గా అయితే బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా ముందు జాగ్రత్త పడుతూ ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే 2014లో పూర్తి స్థాయిలో పొత్తులు పెట్టుకున్నారు. ఎన్డీఏలో అఫిషియల్గా చంద్రబాబు నాయుడు చేరారు. ప్రచారంలో కూడా మోడీ లాంటి వాళ్ళు ఆయనకి చాలా ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ఇక అలాంటి చంద్రబాబు నాయుడుతో పొత్తుల తర్వాత మంత్రి పదవులు కూడా పంచుకున్న తర్వాత ఈవెన్ మనం చూసినట్లయితే ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత టీడీపీ గెలిచింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆ రోజున పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేంత వరకు కూడా తాను ప్రమాణ స్వీకారం చేయనని భీష్మించి కూర్చున్నారు. ఈవెన్ మోడీ లాంటి వాళ్ళు కూడా ఆ రోజున చంద్రబాబు ఉన్న సిచ్యువేషన్లో అంత ప్రయారిటీ ఇస్తూ ఆ ముంపు మండలాల మీద కూడా డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ఉంది. కానీ తర్వాత సిచ్యువేషన్లో విభజన హామీల వేదికగా స్టార్ట్ అయిన ఏదైతే ఒక డ్రిఫ్ట్, ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరాన్ని అయితే పెంచింది. ఇక ఆ గ్యాప్ చంద్రబాబు నాయుడు వర్సెస్ మోడీ అన్న పరిణామాలు అయితే వచ్చాయి. ఇక రాష్ట్రంలో ఎలాంటి విభజన హామీల మీద కూడా ఆ రోజు చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద కూడా బీజేపీ చూపించింది
వచ్చిందన్న ఒక విమర్శ అయితే ఉంది. ఇక ఈ ఎన్నికల్లో మాత్రం ఆ అపప్రదను బీజేపీ కొంచెం పోగొట్టుకుందని అనుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు విషయంలో మోడీ కానీ అమిత్ షా కానీ గతంలో జగన్ని కేసీఆర్ని చూసుకొని తప్పులు చేసినట్టే ఈసారి తప్పు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు వేరే ఆల్టర్నేట్ చూసుకునే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే ఎన్నికలకు వెళ్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి రాహుల్ గాంధీని కలవడం జరిగింది. అప్పటికే బీజేపీతో ఆయనకు ఒక డ్రిఫ్ట్ అయితే రావడం జరిగింది. మోడీతో ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆయన కాంగ్రెస్తో చేతులు కలుపున్నారు. బట్ అది ఆ ఎక్స్పెరిమెంట్ ఒక డిజాస్టర్గా మిగిలినప్పటికీ కూడా ఆ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓన్ చేసుకున్న పరిస్థితి. ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏకి మెజారిటీ గతంతో పోలిస్తే తగ్గిందో అటు రాహుల్ గాంధీ మొదలుకొని మల్లికార్జున్ ఖర్గే వరకు, స్టాలిన్ మొదలుకొని మమతా వరకు చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు చంద్రబాబు నాయుడుతోని మేము చర్చలు జరుపుతామని చెప్పేసి. సో ఇలాంటి సందర్భంలో బీజేపీ ఉలిక్కి పడిందని అనుకోవాలి. అందుకే హుటాహుటిన చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి కూడా పిలిపించుకున్నారు. ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా ఆయన్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అందుకే ఈ హోల్డ్ ఇలాగే ఉండే ప్రయత్నం చేయాలనేది ఆర్ఎస్ఎస్ పెద్దల వాదన. అందుకనే ఈరోజు అవసరమైతే పలు కీలకమైన మంత్రిత్వ శాఖలతో పాటు టీడీపీకి అత్యంత కీలకమైన స్పీకర్ లాంటి పదవులు కూడా ఇవ్వాలి. అవసరమైతే ఎన్డీఏ కన్వీనర్ లాంటి పదవి కూడా చంద్రబాబు నాయుడికి కట్టబెట్టాలి అని కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు మోడీ అండ్ షా మీద ఒక ప్రెజర్ అయితే బిల్డ్ చేస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా అంగీకరించిన తర్వాతే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధమవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు అభిమానుల నుంచి వస్తున్న ఒక వాదననే అనుకోవాలి. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీ మద్దతు ఇండియా కూటమికా ఎన్డీఏకా అంటే ఆల్రెడీ ఎన్డీఏతో కలిసి మేము పోటీ చేసాం, మా మద్దతు ప్రస్తుతానికైతే ఎన్డీఏకి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా క్యాటలారికల్గా ఆల్రెడీ ఎన్డీఏ పక్ష సమావేశానికి కూడా వెళ్ళున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చూసినట్లయితే గతంలో లాంటి పరిణామాలు కనుక ఏదైతే పూర్తి స్థాయిలో రిపీట్ అయ్యి ఒకవేళ ఇన్ కేస్ రిపీట్ అయ్యి అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడిని అవమానించి బీజేపీ పెద్దలు బయటికి పంపే పరిస్థితి వచ్చినట్లయితే ఇమీడియట్గా ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ అయితే లేకపోలేదు. గతంలో అలాంటి పరిణామాలు చాలా జరిగాయి. అందుకే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా అత్యంత కీలకం కాబోతూ ఉన్నారు. అందుకనే ఈ పరిణామాలను ముందుగానే ఊహించి చంద్రబాబు నాయుడికి ఈసారి ఎలాగైనా సరే ఆయనకి అత్యంత ప్రయారిటీ ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనలోంచి వచ్చిందే ఈరోజు ఒక ఎన్డీఏ కోఆర్డినేటర్ కానీ ఒక ఎన్డీఏ కన్వీనర్ పదవి కానీ అదేవిధంగా చూసినట్లయితే ఇక అంతేకాదు సెంట్రల్ క్యాబినెట్లో పలు కీలక పదవులు ఏదైతే టీడీపీ నేతలకు కానీ చంద్రబాబు నాయుడు కోరుకున్న వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇక విభజన హామీలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ ముందు పెట్టాలనుకుంటున్నారు. ఈ అంశాల మీద కూడా నిజంగానే ఆర్ఎస్ఎస్ పెద్దలు మోడీ అండ్ షా మీద ఒక ప్రెజర్ అయితే బిల్డ్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. లెట్స్ సీ ఓవరాల్గా చూసినట్లయితే మరి ఎన్డీఏ కన్వీనర్ లాంటి పదవి తనకు వచ్చినట్లయితే అంతకంటే పెద్ద పదవి తనకు ఆఫర్ చేసినట్లయితే చంద్రబాబు ఎంతవరకు కూడా దీనికి అంగీకరించే అవకాశం ఉంటుంది. మరి నిజంగా ఎన్డీఏ తరఫున అంత కీలక నేతగా చంద్రబాబు నాయుడిని అటు అమిత్ షా కానీ మోడీ కానీ ఎంతవరకు సెలెక్ట్ చేస్తారు, ఆర్ఎస్ఎస్ పెద్దల ప్రెజర్ వీళ్ళ మీద ఎంతవరకు పనిచేస్తుంది. బట్ ఇలాంటి ఆఫర్ తనకు వస్తే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంటారా ఎప్పట్లాగే లేకుంటే జాతీయ రాజకీయాల్లో నిజంగా కీ రోల్ ప్లే చేసేందుకు సిద్ధమవుతారనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా మాత్రం నిజంగానే నేషనల్ మీడియా మొత్తం చెప్తున్నట్టు ఈ రోజున పూర్తి స్థాయిలో కింగ్ మేకర్గా చంద్రబాబు నాయుడు మారబోతున్నారని వాస్తవం. మరి ఏపీలో ఈ పరిణామాలన్నీ కూడా ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.